హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పల్లెటూరు విందు. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనము బటర్ నుంచి నెయ్యి ఎలా చేసుకోవాలో చూద్దామండి. పాల నుంచి తీసే మీగడ కంటే కూడా పెరుగులో నుంచి తీసే మీగడ చాలా బాగుంటుంది. ఆ మీగడతో పెరుగు తీస్తేనే నెయ్యి తీస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పటి రోజుల్లో ఏమవుతుందంటే ఫ్రిడ్జ్లో వచ్చిన తర్వాత పాలన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టడము, దానిపైన మీగడ తీయడము, ఏ 1 వీక్ ఒకసారో అలా నెయ్యి చేయడం జరుగుతుంది. అలా కాకుండా పెరుగుపై ఉన్న మీగడ తీసి మీకు కుదిరినప్పుడు మీకు మంచిగా ఇలా వాటర్ తీసి ఒకసారి క్లీన్ చేసి మిక్సీ జార్లో పెట్టుకొని, మీ ఇష్టం అండి, కవ్వంతో అయినా కానీ మిక్సీ జార్లో కానీ, నేనైతే ఇలా మిక్సీ జార్లో వేస్తాను. మిక్సీ జార్లో అయినా కూడా చాలా బాగా వస్తుంది. ఇలా కొద్ది వాటర్ వేసుకుంటూ బటర్ని అంతా మొత్తంగా మిక్సీకి పట్టుకొని, ఆ తర్వాత ఎక్కువ వాటర్లో అండి, కొంచెం పెద్ద గిన్నె తీసుకొని ఎక్కువ వాటర్లో ఇలా బటర్ అంతా కొంచెం కొంచెంగా తీసి, చూసారా ఎంత బాగా వచ్చిందో మిక్సీ పట్టడం వల్ల. ఇప్పుడు ఇందులో కొంచెం బాగా వాటర్ చూడండి, వాటర్ వేసుకొని ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మన బటర్ అనేది నీట్గా పైకి తేలుతుంది. అప్పుడు మన వాటర్లో నుంచి నెమ్మదిగా బటర్ని అంతా వెన్న అంటుంటారు కదా, దాని అంతా తీసి నీట్గా ఒక బౌల్లో, ఒక పెద్ద బౌల్లో వాటర్ వేసి, ఆ వాటర్లోకి ఈ వెన్ననంతా తీసి అందులోకి వేసి స్టవ్ పైన పెట్టి, చూడండి ఎంత బాగా వచ్చిందో. అలా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టి మిక్సీ పట్టడం వల్ల మీగడ అనేది వెన్న చాలా బాగా వస్తుంది. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో, వెన్న మెత్తగా దూదిలాగా ఉంది కదండి. ఇలా రావాలి అంటే బాగా మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూల్ అయిన తర్వాత ఇలా మనం వాటర్ వేసి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. బటర్ చూడండి, పెరుగులో మీగడ చూడండి, ఇది పాలల్లో ఇది కాదు. చెప్పాను కదా పెరుగులో తీస్తేనే బాగా వస్తుందని. ఇలా పెరుగులో తీసుకోవాలండి. పెరుగులో తీసి ఇలా బటర్ చేసుకొని మనం దీన్ని ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో పెట్టేసి, ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి. ఆ తర్వాత ఇలా పొంగు వస్తుంది కదండి, ఇలా ఒక పొంగు వచ్చేటప్పటికి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని, పొంగు రాకుండా అలా మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉంటే పొంగు అనేది బయటకు రాకుండా ఉంటుందండి. అట్లా పొంగకుండా మనం గరిటెతో మధ్యలో తిప్పుతూ ఉంటేనా ఈ మీగడ ఇదంతా మనం ఎంత బాగా బటర్ చేసినా అక్కడక్కడ కొంచెం మీగడ పీసెస్ అనేవి ఉంటాయి కదండి, ఈ గిన్నెకు అతక్కపోకుండా నీట్గా బాగా మనకు నెయ్యి అనేది తయారవుతుంది. ఇలా సిమ్లోనే పెట్టి పొంగు రాకోకుండా ఎప్పటికప్పుడు గరిటెతో ఇలా తిప్పుతూనే ఉండాలండి. కొంచెం ఓపిక పట్టి స్టవ్ దగ్గరే నిలబడి మనము ఇలా చేస్తూ ఉండాలి. హైలో పెట్టడము, సిమ్లో పెట్టడము, ఏదో వేరే పని చేసుకుంటూ ఉండడము, ఇలా ఉండడం వల్ల పొంగిపోవడము, మాడిపోవడము ఇలా జరుగుతుందండి. అది అయిపోద్దులే, స్టవ్ పైన పెట్టేసి మనం వేరే పని చూసుకోవచ్చు అని అలా కాకుండా ఇలా స్టవ్ పైన పెట్టేసి మధ్య మధ్యలో మనం సిమ్లో పెట్టేసి ఇట్లా గరిటెతో కలుపుతూ ఉండాలి అండి. ఇలా కలిపి పెడుతూ ఉంటే ఆ వాటర్ అంతా, బటర్లో ఉండే వాటర్ అంతా వెళ్ళిపోయి మనకు స్లోగా నెయ్యి అనేది రిలీజ్ అవుతుందండి. వాటర్ అంతా అబ్జర్వ్ చేసేసుకొని స్లోగా నెయ్యి అనేది రిలీజ్ అయిపోతుంది. చూసారా, నెయ్యి అవ్వడానికి దగ్గర పడుతుంది, ఇంకాస్త టైం పడుతుందండి. ఇంకొంచెం ఈ పచ్చి వాసన అంతా పోయే వరకు మనము వేడి చేసుకోవాల్సి వస్తుంది. చూసారా, గిన్నెకి ఎక్కడే కానీ కొంచెం కూడా అంటకుండా వస్తుంది కదా బాగా, ఎక్కడ అనేది చూడండి ఎంత నీట్గా ఉంది కదా. ఇలా తిప్పడం వల్ల మనకు గిన్నె కూడా అడుగు మాడకుండా ఉంటుంది, నెయ్యి కూడా చాలా బాగా వస్తుంది. మనం ఫిల్టర్ చేసినప్పుడు ఫిల్టర్లోకి అంత ఎక్కువ గసి ఇలాంటిది అయితే ఎక్కువ రాదండి. మన వాటర్లో బాగా వేసుకొని వెన్ననంతా బాగా ఎక్కువ వాటర్తో వేసేసినామంటే ఆ దాంట్లో ఉండే మజ్జిగ ఇలాంటి వైట్ అంతా వెళ్ళిపోయి
మనకు ఓన్లీ బటర్ అనేది మనకు వచ్చేస్తుంది. అది చూడండి దగ్గర పడింది కదా, ఇంకొక 5 నిమిషాలు ఉంటే నెయ్యి అయిపోతుందండి. ఇలా మధ్యలో కలబెడుతూ ఉండాలి. చూడండి ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అందులోకి నేనైతే ఒక యాలక చెక్క వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలా వేయడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకు నెయ్యికి మొత్తం అంటుకుంటుంది. నెయ్యి టేస్ట్ చాలా బాగుంటుందండి. చూసారా నెయ్యి అవ్వడానికి దగ్గరగా వచ్చింది. ఇంకొంచెం అండి, అయిపోయింది. ఇప్పుడు కరివేపాకు ఇందులోకి ఇలా బాగా ఉడికేటప్పుడే కరివేపాకు వేసుకోవాలి. తమలపాకు ఉంటే తమలపాకు కూడా కొంచెం వేసుకోవచ్చండి. తమలపాకు లేనందువల్ల కరివేపాకు వేయవలసి వచ్చింది. ఏది వేసుకున్నా బాగుంటుందండి. కరివేపాకు అయినా ఫ్రెష్ వేసుకోండి, చాలా బాగుంటుంది. వాడిపోయింది అలా కాకుండా ఫ్రెష్గా తెచ్చిన కరివేపాకు పచ్చిది వేసాము, టేస్ట్ చాలా బాగుంటుంది.